రాములోరికి సొంతింటి భాగ్యం కలగనున్న దివ్య క్షణాలు మరికొన్ని గంటల్లోనే జరగనుంది. దీనికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి పరిపూర్ణానంద స్వామీజీ గారు మనతో పాటు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. స్వామీజీ నమస్తే. నమస్తే స్వామీజీ, ఇప్పుడు చూసుకున్నట్లయితే దాదాపుగా 500 ఏళ్ల కళ రేపు సాకారం కాబోతుంది. దీని గురించి మీ మాటల్లో. ఇది సరిగ్గా చెప్పాలి అంటే భారతీయుల యొక్క ఉనికి, భారత జాతి యొక్క అస్తిత్వాన్ని మనం మళ్ళీ తిరిగి రేపు ప్రతిష్ఠించుకోబోతున్నాం. ఇది రాముడు లేకపోతే ఒక దైవము లేదా ఒక గుడి అని మాత్రమే పరిమితం అవ్వద్దు. రాముణ్ణి మనకు పురాణాల్లో కానీ లేకపోతే మనకు ఉన్నటువంటి అంశాల్లో కానీ ఒక మర్యాద పురుషోత్తముడు అంటే మానవ జాతికి ఒక మాన్యువల్ లాగా ఎలా బ్రతకాలంటే, అక్కడ రాముడి యొక్క మందిరము ప్రతిష్ట అంటే ఒక అన్నదమ్ముల మధ్య ఒక బాండింగ్ ని, ఒక అన్నదమ్ములు ఎలా ఉండాలనేటువంటి ఒక అనుబంధానికి ప్రతీక, ఒక తల్లిని ఎలా గౌరవించాలనే దానికి ప్రతీక, తండ్రి మాటని ఎలా శిరసావహించాలనే దానికి ప్రతీక, అలాగనే ఒక రాజ్యంలో ధర్మ ప్రతిష్టాపన చేయడం కోసం ఒక ప్రతీక. అంతేకాదు తన స్వార్థం అంటూ లేకుండా కేవలం పురుషార్థం దిశగా, లేదు అక్కడ ఉన్నటువంటి రాజ్యంలో తన యొక్క ధర్మాన్ని ప్రతిష్ఠించుకునే దిశగా సాగినటువంటి ఒక ఆదర్శప్రాయమైనటువంటి జీవితానికి ప్రతీక. కాబట్టి రామాలయం అనేటువంటిది భారతీయులకి మాత్రమే పరిమితం కాదు, ఈ విశ్వమానవాళికి ఒక సందేశం. కాబట్టి ఇది ఒక గొప్ప ఒక కార్యం మనందరి కళ్ళ ముందు జరగడం, మనందరం దాన్ని దర్శించడం అనేటువంటిది మనందరి భాగ్యమని భావిస్తాం. స్వామీజీ గారు, ఇంకొకటి ప్రధానంగా జనవరి 22నే ఈ ముహూర్తాన్ని ఎంచుకున్నారు. దీనికి గల కారణాలు ఏంటి? జనవరి 22 అనేటువంటిది మనకు పుష్యమాసం, ఉత్తరాయణం వచ్చేసింది. ఉత్తరాయణం వచ్చిన తర్వాత దీన్ని ప్రతిష్ఠ చేసుకోవాలనేటువంటి ఆలోచనతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు దక్షిణాయనంలో చేయలేరు కదా, ఈ డిసెంబర్, అక్టోబర్, నవంబర్లో దక్షిణాయనం. ఆ సమయంలో మనం ప్రతిష్ఠ చేయడానికి కుదరదు. ఈ మకర సంక్రమణం దాటిన తర్వాత మనకు దీన్ని చాలా ప్రాంతాల్లో పీడమాసం అంటారు, పీడన. సో ఈ పండగ తర్వాత మనకు మకర సంక్రాంతి దాటిన తర్వాత ఉత్తరాయణ పుణ్యకాలం. ఈ ఉత్తరాయణం రావడం, వాళ్ళు దానికి ముహూర్తాన్ని ఏర్పాటు చేసుకుని ప్రతిష్ఠ చేస్తారు. ఇప్పుడు స్వామీజీ గారు, మరొకటి కూడా ప్రధానంగా చూసుకున్నట్లయితే అప్పట్లో రాముడు ఎంత గొప్పగా బతికాడో కూడా మనందరికీ తెలుసు. ఆయన ఆదర్శంగానే మనం అంతా కూడా బతుకుతున్నామని చెప్పాలి. అంటే అంత గొప్పగా బతికితే కూడా 500 సంవత్సరాల తర్వాత కూడా తిరిగి అలా సింహాసనం, శ్రీరాముడు మళ్ళీ సింహాసనం ఎక్కబోతున్నాడే అని అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు మనకు కూడా కొంతమంది మన జీవితాల్లో మనం చూడలేని వ్యక్తులు ఇప్పటికీ, అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నారు. నేను ఆయన కళ్ళతో చూడలేదు, కానీ ఈరోజు ఒక విగ్రహ రూపంలో మనం చూస్తాం. ఈరోజు ఆయన్ని మనం తృణీకరించినా, ఆయన విగ్రహాన్ని మనం అవమానపరిచినా, మనం దేన్ని అవమానపరుస్తున్నట్టు? మన రాజ్యాంగాన్ని మనం దాన్ని నిర్మించినటువంటి ఆయన్ని మనం అవమానపరిచినట్టు అవుతుంది. అక్కడ రాజ్యాంగాన్ని ధిక్కరించి. అలాగే ఛత్రపతి శివాజీ నేను కళ్ళతో చూడలేదు, కానీ ఈరోజు అక్కడక్కడ ఆయన విగ్రహాలు మనం చూస్తుంటే ఈరోజు హిందూ సామ్రాజ్య స్థాపనకి ఆయన కారకుడయ్యాడు అనేటువంటిది మనందరికీ తెలుస్తుంది. మనలో మోటివేషన్, ఇన్స్పిరేషన్. అలాగే శ్రీరాముడు అనేటువంటి వ్యక్తి, అంటే వీళ్ళందరూ మానవ రూపాన్ని ధరించినటువంటి మహనీయులైతే సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి దైవంగా మన పురాణాల్లో చెప్పబడింది. ఆయన 7వ అవతారంగా, మహావిష్ణువు యొక్క 10 అవతారాల్లో 7వ అవతారంగా శ్రీమన్నారాయణుడి యొక్క అవతరణగా మనకు చెప్పబడింది. ఆయన యొక్క జననమే మానవాళి యొక్క మనుగడకు ఒక అద్భుతమైన సందేశం మార్చం. రామాయణం అనేటువంటిది మనం పరిశీలన చేస్తే ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని అది ప్రతిబింబిస్తుంది, ఒక ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని అది ప్రతిబింబిస్తుంది. తను అన్ని కోల్పోయినా సరే
తను సర్వము కోల్పోయినా సరే తను చేయవలసినటువంటి విద్యుక్త కర్తవ్య ధర్మాలకి ఏ రకంగా తను ఆలంబనగా నిలబడాలని తను చూపించినట్లు మనందరికీ తెలుసు. కాబట్టి శ్రీరామచంద్రమూర్తి యొక్క విగ్రహ ప్రతిష్ట రేపు జరగబోయేటువంటిది అది మనందరి యొక్క అస్తిత్వాన్ని యొక్క ప్రతిష్టగా మనం భావించాలి. ఇప్పుడు స్వామీజీ మరొకటి కూడా ప్రధానంగా చర్చించుకున్నట్లయితే రేపు ప్రాణ ప్రతిష్టాపన చేయబోయే ఈ బాలరాముడి విగ్రహం యొక్క ప్రత్యేకత ఏంటి, దీనికి సంబంధించి మీ మాటల్లో. ఇప్పుడు దానికి మనకు ముహూర్తము నిర్ణయించి మనకు ముందుగానే యంత్ర ప్రతిష్ఠ జరిగింది. మనకు రేపనేటువంటి రోజున మోడీ గారు ఆ విగ్రహం యొక్క నేత్రోన్మీలనం అంటారు, అంటే కళ్ళకి గుడ్డ కట్టి ఉంచుతారు. అది రేపు గోదర్శనం అవ్వగానే గోమాతని దర్శించుకున్న తర్వాత ఆ నేత్రోన్మీలనం అది ఆ గుడ్డని తొలగించి ఆ స్వామికి గోవుకి ఒక అనుసంధానం ఏర్పాటు చేస్తారు. గోవు మొట్టమొదటి దర్శనం గోవు చేసుకోవాలి. కాబట్టి దీన్ని మన యొక్క ఆగమ శాస్త్రంలో నేత్రోన్మీలన కార్యక్రమం అంటారు. కాబట్టి ఇప్పుడు అక్కడ విగ్రహాన్ని అక్కడ పెట్టారు, పూర్తయింది. కానీ నేత్రోన్మీలనం అనేటువంటిది ప్రధాని గారి చేతుల మీద జరుగుతుంది, మనందరికీ అందినటువంటి సంతోషం. కాబట్టి రేపటి నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడ ఆలయంలోకి వెళ్ళడం, స్వామివారికి అర్చన పూజ కార్యక్రమాలు నిర్వహించుకోవడం అనేటువంటిది మనందరం ఆచరించదగ్గ అంశంగా మనం పరిగణిస్తాం. స్వామీజీ, ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు ఆలయ నిర్మాణం గురించి ఒక్కసారి మాట్లాడుకున్నట్లయితే భారతదేశంలో ఏ ఆలయంలో కూడా ఇంతవరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అయితే ఉపయోగించిన దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు అయోధ్యలోని రామ మందిరానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వినియోగించడం జరిగింది. దీన్ని ఏ రకంగా చూడాలంటారు? అంటే బేసికలీ మనకు టెక్నాలజీని మన హిందూ సనాతన ధర్మంలో మనం చూస్తాం. ప్రాచీన కాలంలో రాజులు, ఈ రోజు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాం కానీ ఆ రోజు మృగాల యొక్క సహకారంతో, యానిమల్స్ సహకారంతో ఎన్నో పెద్ద పెద్ద కట్టడాలు కట్టారు. ఇప్పుడు తంజావూరు చూస్తే దాన్ని ఏనుగులు ఇంచుమించు ఎన్నో కిలోమీటర్ల పొడవున ఒక వంతెనలాగా చేసి దాని మీద ఏనుగులు నడిచెళ్ళి అక్కడ ఆ ఆలయం యొక్క గోపుర నిర్మాణం జరిగిందని. అది మనుషులైతే ఎత్తలేరు, ఆ రోజు క్రేన్స్ లేవు, ఏనుగులే వాటిని తీసుకెళ్లాయి. ఈ రోజు మీరు చూస్తే తంజావూరుకి వెళ్ళి చూస్తే ఇది అప్పటి కాలంలో మనిషి నిర్మించినటువంటి ఒక నిర్మాణము అని మనం నమ్మలేము. అంత ఎత్తైనటువంటి గోపురం. నిజంగా చెప్పాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి ఈ రోజు వచ్చిన టెక్నాలజీ, కానీ ఆ రోజు మన పశువుల్ని, జంతువుల్ని కూడా మనం ఆ రోజు దీనికి ఈ కార్యక్రమంలో వినియోగించి ఒక అద్భుతమైనటువంటి నిర్మాణాలు చేపట్టినటువంటి. కాబట్టి ఎప్పటికప్పుడు మన ధర్మంలో ఏదైనా రివైవల్స్ ని, కొత్త అంశాన్ని లేదా కొత్త విధానాల్ని మనం అడాప్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళగలిగేటువంటి ఈ నేపథ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా మనకు చక్కగా ఉపయోగపడుతుంది. ఈ రోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఎంత ఉపయోగం ఉందో దాని దురుపయోగం కూడా అంతే ఉంది. కానీ ఇప్పుడు రామ మందిరం విషయంలో దాన్ని ఉపయోగించడం అనేది ఒక సదుపయోగంగా మనం అందరూ ఆహ్వానించదగ్గ అంశంగానే. ఇప్పుడు స్వామీజీ మరొకటి కూడా ప్రధానంగా ప్రతి ఒక్కరిని ఆసక్తిగా చూసే అంశం కూడా ఒకటి ఏంటంటే కూడా బాలరాముడి విగ్రహం పైన శ్రీరామనవమి నాడు సూర్యకిరణాలు పడే విధంగా నిర్మించారని అంటున్నారు. అది ఎలా సాధ్యమవుతుంది? దాని గురించి ఒక్కసారి మీ మాటలు. అంటే మనకి ఇప్పుడు మన సూర్యకిరణాలు పడేటువంటి దేవాలయాలు కూడా ఆర్కిటెక్చరల్ గా చాలా అద్భుతమైనటువంటి శిల్ప సౌందర్యంతో ఆ కట్టడ నిర్మాణాలు మనం చూస్తే ఆ నైపుణ్యం అనేటువంటిది చాలా దేవాలయాల్లో కనపడుతుంది. సరిగ్గా మనకు మేష రాశిలో సూర్య భగవానుడు వచ్చినప్పుడు మనకు అరసవల్లిలో కూడా సూర్యనారాయణ మూర్తి దగ్గర ఆ సూర్యుడి యొక్క కిరణాలు అక్కడ పడతాయనేటువంటి ఇలాగ మనకు చాలా ఆలయాల్లో మనం చూస్తుంటాం. ఆ కట్టడ నిర్మాణంలోనే ఆ నైపుణ్యాన్ని చూపిస్తారు. సో ఆ ఉత్తరాయణంలో సూర్య భగవానుడు ఉచ్చ రాశిలో వచ్చినప్పుడు ఏ రకంగా ఉంటుంది అనేటువంటి అంశాలని మనం ఆలయంలో అదొక గణితం. అది ఏ రకంగా అయితే మనకు పంచాంగంలో మనకు సోలార్ సిస్టమ్ ని, అంటే ఖగోళ శాస్త్రాన్ని పరిగణించి దాన్ని గణించి ఏ రకంగా అయితే మనకు గ్రహాలు, గ్రహ గతులు, అలాగనే వాటి యొక్క గోచారము, గ్రహచారం అనేటువంటి అంశాలను మనకు వివిధ
ఆ రాసుల ద్వారా వివిధ ప్రక్రియల ద్వారా మనకు అందించారు. అలాగనే దేవాలయ నిర్మాణంలో కూడా మనకు చెప్పకుండానే ఇది ఏ రాశిలో ఇప్పుడు సూర్యుడు సంచరిస్తున్నాడు అనేటువంటిది, ఆ సూర్యుడు యొక్క కిరణాలు పడేటువంటి ఆ మాసాన్ని ఒక ఉత్సవంగా కూడా చేస్తారు. ఇలాగ అలాంటి దేవాలయాలు మనకు కోణార్క్ లో ఉంది, అరసవల్లిలో ఉంది, చాలా చోట్ల నేను వింటూ ఉన్నాను, చాలా చోట్ల చూశాను కూడా. కాబట్టి ఆ నైపుణ్యంతో అక్కడ కూడా శ్రీరామచంద్రమూర్తికి సూర్య భగవానుడి యొక్క మేషరాశి సంచారం, అంటే ఏప్రిల్ నెలలో సుమారుగా మేషరాశిలోకి వచ్చేస్తారు. సో ఆ మేషరాశి సంచారంలో ఆ సూర్య భగవానుడి యొక్క కిరణాలు తీక్షణంగా ఉంటాయి, ఉచ్చలో ఉంటాడు. ఆ స్థితిలో ఆ కిరణాలు అనేటువంటివి ఆ మందిరం మీద, స్వామివారి యొక్క పాదాల మీదనో, లేకపోతే హృదయం మీదనో, లేదా కిరీటం మీదనో ఇలా పడేలాంటి ఆ నిర్మాణము, ఆ నైపుణ్యము అక్కడ రూపొందించింది నా అభిప్రాయం. ఇప్పుడు స్వామిజీ గారు మరొకటి కూడా, రేపు యావత్ భారతదేశం అంతా కూడా తిరిగి మళ్ళీ శ్రీరాముడిని ప్రాణ ప్రతిష్టాపన చేయబోతుంది. ఈ నేపథ్యంలో ప్రతి పల్లెకు కూడా శ్రీరాముడి అక్షింతలు చేరుకున్నాయి, ప్రతి ఇంటికి కూడా చేరుకున్నాయి. అయితే జనాలకు కూడా చాలా మందికి ఒక సందేహం ఉంది, అసలు ఈ అక్షింతలు ఏం చేయాలి అన్న ఒక ప్రశ్న తలెత్తుతుంది. ఆ అక్షింతల యొక్క విలువ ఏంటి, దాని గురించి ఒక్కసారి మీ మాటలు. ఇప్పుడు ఈ అక్షంతలు అనేటువంటిది అక్కడ అయోధ్య శ్రీరామ జన్మభూమి క్షేత్ర తాలూకా అభియాన్లో వాళ్ళ ఆ అక్షంతలు అనేటువంటిది మంత్రాక్షంతలు రామ మందిరం దగ్గర నుంచి, అయోధ్య నుంచి యావత్ భారతదేశానికి పంపిణీ చేశారు. గ్రామ గ్రామంలో గడప గడపకు అక్షంతలు పంపించారు. రేపు ఈ అక్షంతలని స్వామివారి దగ్గర పెట్టి ఆ ప్రతిష్టా సమయంలో 5 దీపాలను వెలిగించాలని మనకు ప్రధాని గారు కూడా పిలిపించారు. ప్రతి ఒక్కళ్ళు ఒక 5 దీపాలు వెలిగిద్దాం, ఎందుకంటే ఆ వెలుగు, దీపాల యొక్క వెలుగు మన జీవితాల్లో మంచి వెలుగును నింపాలి. ఒక ధర్మరాజ్యము ప్రతిష్టాపన జరగాలి, ధర్మరాజ్యం కావాలి అని కోరుకుని మనం తప్పక మనందరి జీవితాల్లో మంచి వెలుగు నింపాలని కోరుకుందాము. రాముడు అయోధ్యలో మళ్ళీ ఆ పట్టాభిషిక్తుడైన తర్వాత అయోధ్య ప్రజలు ఏ రకంగా ఆనందం పొందారో, ఏ రకంగా సేద తీరారో, ఏ రకంగా వాళ్ళందరూ తృప్తిని అనుభవించారో, అలాగనే భరత జాతి ఈ రోజు మళ్ళీ తిరిగి రాముడి యొక్క ప్రతిష్ట ద్వారా ఆ పూర్వ వైభవాన్ని పొందాలి అనేటువంటి సంకేతంగా 5 దీపాలను వెలిగించడం, ఆ అక్షంతలు ఆ ప్రతిష్ట అయిన తర్వాత శ్రీరాముడి ఆ ఫోటో దగ్గర, భగవంతుడి దగ్గర పెట్టిన అక్షంతలు ఇంట్లో అందరూ తలపై వేసుకోవడం, ఇది ఒక సూచనగా ప్రాయంగా మనందరికీ తెలియదు. ఇప్పుడు స్వామి గారు మరొకటి కూడా ప్రధానంగా చూసుకున్నట్లయితే, ఏదైతే మన భారతదేశంలో ఉన్న చాలా తీర్థయాత్రల్లో కూడా ఒకటి ఆ గుడి తర్వాత ఇంకొకటి ఆ ఆలయంలో ఇచ్చే ప్రసాదం ఒక ప్రత్యేకత ఉంటుంది. అలాగే మన తిరుపతి లడ్డు కూడా అయోధ్యకి చేరుకుంది. ఇప్పుడు అయోధ్యలో ఎలాంటి ప్రసాదం ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటారు? ప్రధానంగా నాకు తెలిసి అక్కడ ఉత్తర భారతదేశం కాబట్టి అక్కడ అన్న ప్రసాదాల కంటే కూడా వాస్తవికంగా లడ్డూను, లేకపోతే రకరకాల అక్కడ ఉన్నటువంటి విధి విధానాలతో ప్రసాదం కూడా, ప్రసాద కైంకర్యం జరుగుతుంది. మన వైపు దక్షిణ భారతదేశంలో అన్న ప్రసాదాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాము. పులిహార అని, కట్టు పొంగలని, ఇలాగ రకరకాల. అక్కడ ప్రాంతీయ ఆచారానికి తగ్గట్టుగా అక్కడ శ్రీరామచంద్రమూర్తికి మనమైతే వడపప్పు పానకం పెడతాం శ్రీరామనవమికి. సో అక్కడ నార్త్ ఇండియాలో, ఉత్తర భారతదేశంలో వడపప్పు పానకం అనేటువంటిది వాళ్ళకి తెలియదు, కానీ వాళ్ళు అక్కడ వేరే రకంగా పెడతారు. అలాగనే జన్మాష్టమి అయితే ఉత్తర భారతదేశంలో చప్పన్ భోగ్ అంటారు. సో అన్ని రకాల పిండి వంటలు పెట్టి వాళ్ళు చప్పన్ భోగ్ అంటారు. మనకు దక్షిణ భారతదేశంలో శ్రీకృష్ణుడికి మనం ఆ క్షీరాన్నం పెడతాము, మనం పాల్ పాయసం పెడతాము, వెన్న పెడతాము, ఇలాంటి రకరకాలు. కాబట్టి అయోధ్యలో కూడా శ్రీరాముడి యొక్క ఆలయ ప్రతిష్ట తర్వాత, అక్కడ రామ మందిర ప్రతిష్ట అయిన తర్వాత వారు నిర్ణయించినటువంటి విధానంలో అక్కడ ప్రసాదం కూడా అందిస్తారు. అది కూడా ఏ లడ్డు రూపంలో, లేకపోతే అన్న రూపం కూడా కావచ్చు, లేదా వేరే రకరకాల ఏదైనా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి శ్రీరామ మందిరం ఆ న్యాస్ ఏదైతే ఉందో వాళ్ళు నిర్ణయించిన దాని ప్రసాదం కూడా. స్వామి గారు, ఇప్పుడు మరొకటి కూడా, ఇందాక మీరు ఒక అంశాన్ని చెప్పారు, నేను అది అడుగుదాం అనుకుంటున్నాను. ఏదైతే బాలరాముడి విగ్రహానికి దాని కళ్ళకు గంతలు కట్టి ఉంచిన విగ్రహం, ఆ ఫోటోలు మనకు చూస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం అయితే కళ్ళకు గంతలు లేని ఫోటోలు కూడా మనకు వైరల్ అవుతున్నాయి. మరోపక్క కొందరు జనాలు ఏమంటున్నారంటే కూడా, ప్రాణ ప్రతిష్టాపన చేయకముందు కళ్ళకు గంతలు తీసేసిన విగ్రహాన్ని చూస్తే అరిష్టం అన్న రకంగా మాట్లాడుతున్నారు. దీనిపై మీరేమంటారు? అలా లేదమ్మా. ఇప్పుడు విగ్రహము శిల్పి తయారు చేస్తాడు, దాని కళ్ళ గంతలు కడితే ఎలా తయారు చేస్తారు?
లేదా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ సహకార బృందం కానీ లేదా ఇంకోటి కానీ చేస్తారు. ఇది ఏంటనంటే మనం ఒక్కసారి అది విగ్రహము ప్రతిష్ట అయితేనే దాన్ని తేజోమూర్తి అని. ఆ సమయంలో కళ్ళకు గంతలు, విగ్రహాన్ని ఇప్పుడు ఎక్కడో చెక్కారనుకోండి, అది తీసుకొచ్చే దాంట్లో కళ్ళకు గంతలు గట్టి తీసుకురావడం అటువంటివి ఏమి ఉండదు. అది కేవలం అది ఒక మూర్తి మాత్రమే. అది తేజోమూర్తిగా ఎప్పుడు మారుతుంది అంటే దాంట్లో ప్రాణ ప్రతిష్టాపన జరుగుతుంది. అది ప్రత్యేకమైనటువంటి మంత్రాలు ఉంటాయి. ప్రాణ ప్రతిష్టాపన మంత్రాలు అంటే ఈ ఋత్విక్ యొక్క బొడ్డు దగ్గర ఒక సూత్రం తీసుకుని అక్కడ హోమం చేస్తూ ఆయన బొడ్డు నుంచి ఆ ప్రాణ ప్రతిష్టాపన మంత్రం యొక్క శక్తిని దాంట్లో ప్రసరణ చేయిస్తూ ఆ తరంగాల ద్వారా ఆ ఆలయ శిఖరానికి వెళ్లి ఆ కలశలో నుండి మళ్ళీ ఆ సూత్రము క్రిందకొచ్చి ఆ మూర్తి యొక్క పాదాల నుంచి మొత్తం అక్కడ వరకు అది వెళుతుంది. కాబట్టి వాళ్ళు ప్రాణ ప్రతిష్టాపన చేసేటప్పుడు ఆ కళ్ళకు గంతలు కడతారు. అప్పటికి ముందు ఒకవేళ ఆ మూర్తి యొక్క రూపాన్ని తీసి ఫోటో తీసి ఎవరైనా పెట్టినా కూడా దానివల్ల ఏమి దోషం లేదనేది. ఇప్పుడు స్వామీజీ మరొకటి ఏంటంటే కూడా రేపు ప్రాణ ప్రతిష్టాపన జరగబోతుంది కాబట్టి ఆ సమయంలో ప్రజలు ఏ రకంగా, కొందరు పూజా కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు, ఈ రకరకాల అనుకుంటున్నారు. సో ఏ రకంగా ఉండొచ్చు అంటారు రేపు? అంటే అక్కడ రామ మందిరంలో రేపు జరిగేటువంటిది నేత్రోన్మీలనం అంటారు. ఆ నేత్రోన్మీలనం చేసి అక్కడ సంప్రోక్షణ చేసి ఆ ఏదైతే పూర్ణాహుతి జరుగుతుందో ఆ పూర్ణాహుతి కలశాలతోటి అభిషేకం చేస్తారు. ఆ తదుపరి అందరికీ కూడా ఇంకా వెళ్ళి అందరూ దర్శనం చేసుకునే అవకాశం ఇస్తారు. అలాగే మన ఇళ్లలో మనం రేపు ఆ ప్రతిష్టా సమయంలో మనందరం కూడా మనకు అక్కడ ఉండేటువంటి శ్రీరామచంద్రమూర్తి యొక్క పటానికి మనం హారతి ఇవ్వాలి, లేదా ఏదైనా మూర్తి రూపంలో ఇవ్వాలి హారతి, లేదా మనకు పటం ఉంటే పటానికి హారతి ఇచ్చి ఈ 5 దీపాలు వెలిగించి హారతి ఇచ్చి మనకు తోచినటువంటి ప్రసాదము నివేదన చేసి సమర్పించి మన ఇంటిల్లో పాది తీసుకుని అక్షంతలు మన మీద వేసుకోవాలి. ఇది పూజ. స్వామీజీ, అంటే ఇప్పుడు రేపు ఏదైతే ఉపవాస దీక్ష ఉండే వాళ్ళు కానివ్వండి, వారు ఎలాంటి నియమాలు పాటించాలంటారు? సహజంగా దీనికి ఏమి ఎవరు చాలా మంది ఉపవాస దీక్ష లేదు. ఒక ప్రధాని గారు మాత్రమే ఉపవాస దీక్ష చేస్తున్నట్టుగా నాకు తెలిసిందిగా, అది నేనే వారితో నేరుగా ప్రత్యక్షంగా తెలీదు. వారి వరకే అది ఉపవాస దీక్ష ఉంటుంది. అలానే ప్రాణ ప్రతిష్టాపన చేసేవారు ఉపవాసం ఉంటారు. మిగతా వాళ్ళందరూ ఉపవాసంతో పని లేదు. వాళ్ళు ఇష్టమే చేసుకుంటే వాళ్ళు యథావిధిగా ఉపవాసం వాళ్ళ విధి వాళ్ళ అనుసారం తప్ప ఈ ప్రాణ ప్రతిష్టకి దేశమంతా ఉపవాసం ఉండాలి ఇది ఎక్కడా లేదు. మోడీ గారు ఎందుకు చేస్తున్నారు ప్రధాని గారు అంటే ఆయన భక్తి శ్రద్ధలతో ఇప్పుడు ఆయన ఉపవాస దీక్షనే కాకుండా ఈ 11 రోజులు మన ఆంధ్రాలో లేపాక్షి దర్శించారు, శ్రీరంగం వెళ్ళారు, రామేశ్వరం వెళ్ళారు. ఇలాగ అన్ని క్షేత్రాలు తిరుగుతూ ప్రతి క్షేత్రంలో ఉన్నటువంటి ఆ దివ్య తత్వాన్ని, ఆ తేజస్సుని, ఆ శక్తిని అక్కడ రామాలయంలో రేపు ఆ శ్రీరామచంద్రుడి పాదాల దగ్గరకు చేర్చే దిశగా అవి వారి యొక్క ప్రయత్నం సాగుతుంది. కాబట్టి వారు ఉపవాసం ఉంటారు. ప్రాణ ప్రతిష్టాపన చేసేటువంటి ప్రధానమైనటువంటి అర్చకులు వాళ్ళు ఉంటారు. ఇంకా ఎక్కువ అయితే ఆ శ్రీరామ జన్మభూమి ఈ న్యాస్ అంటే దానికి సంబంధించినటువంటి ఆ కమిటీ మెంబర్స్ కానీ ఆ పాలక వర్గం కానీ వాళ్ళందరూ కూడా ఉపవాసం ఉంటే ఉండొచ్చు. కానీ ఇది ప్రతి ఒక్కరు ఉపవాసం ఉండాలనే నియమం ఎక్కడ. స్వామిజీ, ఈ నేత్రోన్మీలనం అంటే ఏంటి? నేత్రోన్మీలనం అని అంటే నేత్రానికి ఆ గుడ్డ కట్టి ఉంచుతాడు. అది తెరవడం అని అంటే ఈవెన్ మనం కూడా బిడ్డ పుట్టేటప్పుడు మొట్టమొదట కళ్ళు తెరవదు. కళ్ళు తెరిస్తే ఆ ఉమ్ము నీరు కానీ రకరకాల ఫ్లూయిడ్స్ కానీ కంటిలోకి వెళ్ళి కళ్ళు శాశ్వతంగా ఇబ్బంది పడతాయి. అందుకని ఒక శిశువు జననం అప్పుడు కూడా కళ్ళు మూసుకుని ఉంటుంది. అందుకే మనం చూస్తే బిడ్డ పుట్టగానే కళ్ళు మూసుకుని ఉంటుంది, అరుస్తూ ఉంటుంది, కొంతసేపటికి కానీ కళ్ళు తెరవదు. సో అలాగనే రేపు జరగబోయేటువంటి ప్రాణ ప్రతిష్టాపన సమయంలో కూడా నేత్రోన్మీలనం అనేటువంటి చివరి క్రియ అన్నమాట. అంటే ఇక పూర్తిగా తయారైపోయింది. ఇక ప్రతి ఒక్కరు ఆ నేత్రోన్మీలనం జరిగితే, అంటే ఉన్మీలనము అని అంటే తొలగించడం, నేత్రముపై ఉన్నటువంటి ఆ వస్త్రము కప్పబడి ఉన్నటువంటి దాన్ని తొలగించడం అంటారు. అది తొలగించిన తదుపరి ప్రతి ఒక్కరూ కూడా దర్శించుకోవచ్చు. అప్పటి వరకు ఎవరిని కూడా లోపలికి ఆ ప్రాణ ప్రతిష్టాపన ముహూర్తము ప్రారంభమైనప్పటి నుంచి అది పూర్తయ్యే వరకు ఎవరు వెళ్ళరు.
ఓన్లీ కొంతమంది మాత్రమే వెళ్ళి, వాళ్ళు దీక్షలో ఉన్నటువంటి వారు వెళ్ళి ఆ నేత్రోన్మీలన చేసి ఆ తర్వాత గోవుకి ముందు దర్శనం చేస్తారు. దైవమైనా సరే మొట్టమొదటి గోవు దర్శించుకుంటేనే ఆ దైవం యొక్క దృష్టి దోషం పోతుందనేటువంటి సకల దోషాలు తొలగి అందరికీ ఆ ప్రతిష్టాపన అయినటువంటి ఆ మూర్తి తేజస్సుగా మారుతుందని, అది మనందరికీ అనుగ్రహాన్ని కలిగించేటువంటి ఒక దివ్యమైనటువంటి చైతన్యంగా ఉంటుంది మనందరికీ ఆగమ శాస్త్రాల యొక్క వివరణ. స్వామీజీ, ఇప్పుడు మరొకటి కూడా ఏంటంటే కూడా 500 ఏళ్ల భారతీయుల పోరాటం అని కూడా చెప్పొచ్చు. రేపు వారందరూ కూడా ఎంతో భావోద్వేగపరమైన ఘట్టం కూడా రేపు జరగబోతుంది. మరి ఈ ఘట్టంపై మీరేమంటారు? ఖచ్చితంగా సరిగ్గా 1524లో రామ మందిరాన్ని కూల్చేయడం జరిగింది. దానికి ప్రతీకగా 1528లో బాబ్రీ మసీద్ నిర్మాణం జరిగిందని మనకు చారిత్రక ఘట్టాలు తెలియజేస్తాయి. అంటే ఒక కర్కశమైన ఒక రాక్షస కృత్యం ఇది, పైశాచిక క్రీడ. అంటే వాళ్ళ యొక్క అభిప్రాయం ఏంటంటే, వీళ్ళు ఏదైతే నమ్ముతున్నారో దాన్ని ధ్వంసం చేస్తే వాళ్ళని నాశనం చేసినట్టే, వాళ్ళని వెగతాళి చేసినట్టే అనేటువంటిది ఒక పైశాచిక క్రీడ. ఆ పైశాచిక క్రీడ అంతమైందని, ఆ రాక్షస క్రీడ అంతమైందని. ఇలాంటి ధ్వంసం చేయాలి, నాశనం చేయాలి, డబ్బు లేపాలనుకునేటువంటి ఎవరికైనా ఇది ఒక సందేశం. ఓపికగా, ఓర్పుతో మనం అందరం కూడా శక్తి సంఘటితమై ఒక సంకల్ప బలంతో ముందుకు సాగితే 500 సంవత్సరాల తర్వాత మళ్ళీ భూమి మీద వాళ్ళ అస్తిత్వాన్ని, వాళ్ళ ఉనికిని తిరిగి మళ్ళీ పునఃప్రతిష్ఠించుకోగలిగింది భారత జాతి అనేది ప్రపంచ దేశాలకి, ఈరోజు భూమండలంలో ఉన్నటువంటి అన్ని దేశాలకి మనం ఇచ్చే సందేశం. ఇప్పుడు స్వామీజీ, ఏదైతే ఇప్పుడు దేశమంతటా కూడా రేపు రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపన నేపథ్యంలో కథలుగా మాట్లాడుకుంటున్నారు. ఏదైతే ఈ బాబ్రీ కూల్చివేతకు సంబంధించి రకరకాలుగా మాట్లాడుతున్నారు. మీకు గుర్తున్న అరుదైన సంఘటన ఒకటి చెప్పండి. దానికి అరుదైన మీకు గుర్తున్న సంఘటన ఒకటి చెప్పండి, బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించి. దీంట్లో వాస్తవంగా చెప్పాలంటే ఒక సందర్భంలో ఇది ఏ రకంగానూ తేలడం లేదు అనేటువంటి ఒక నిస్పృహ ఎప్పుడైతే ప్రజల్లోకి కలిగిందో, నైరాశ్యం కలిగిందో, ప్రజలందరూ కూడా, భక్తులందరూ కూడా సామూహికంగా, సంఘటితంగా ఇది ఈ రకంగా తేలట్లేదనేటువంటి ఒక ఉక్రోషంతో ఆనాడు కరసేవ జరిగింది. అది కరసేవ బాబ్రీ మసీదు మీద ద్వేషం కాదు, మన రామాలయాన్ని మనం తిరిగి మళ్ళీ పునర్నిర్మించుకోవాలి. రాముడి యొక్క అస్తిత్వము మన అస్తిత్వంతో ముడిపడింది, రామ మందిరము యొక్క ఉనికి మన ఉనికితో ముడిపడింది అనేటువంటి ఆ తపనతో ఆనాడు ఆ అక్రమంగా కట్టబడినటువంటి ఒక చొరబాటుదారు యొక్క పైశాచిక క్రీడకు నిదర్శనంగా నిలబడినటువంటి ఆ డోమ్ ని ఆ రోజు పగలగొట్టడం. అది పగలగొట్టిన తర్వాత దాని గురించి ఆత్మత్యాగాలు చేశారు, బలిదానం చేశారు. దానికోసం ఎన్నో జీవితాలు త్యాగమైపోయాయి, ఆ రోజు చనిపోయారు. అంతేకాకుండా జైళ్లలో పడి స్వామీజీ, మీ ఆడియో మ్యూట్ లో పడింది, ఒక్కసారి చూసుకోండి. అందరి సంఘటన ద్వారా రేపు జరగబోయే రామ మందిర ప్రతిష్ట సందర్భంగా వాళ్ళందరికీ నేను చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళందరూ చేసినటువంటి కృషి, వాళ్ళందరూ చేసినటువంటి ఒక తపస్సు రేపు మన కళ్ళ ముందు రామ మందిర సాకారం అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకు ఒక మతం మీద ద్వేషం కాదు, మనము కోల్పోతున్నటువంటి దాన్ని నిలుపుకోవాలనేటువంటి ఒక తపన మాత్రమే. ఒకవేళ ఇంకొక మతం మీద ద్వేషం ఉంటే వేరే దేశాల మీద దాడి చేయడం, దండయాత్రలు చేయడం, లేదా ఇంకొక మతాన్ని దూషించడం హిందూ ధర్మం ఎప్పుడూ చెయ్యదు, ఎప్పటికీ చెయ్యదు, చెయ్యనివ్వదు కూడా. అందుకని హింసాం దూషయతి హిందూ, అంటే హింసను దూషించేవాడు హిందూ. మనం ఎప్పుడైనా ఇంకో మతం పేరు చెప్పి, ఇప్పుడు క్రైస్తవులు ఉంటే జీసస్ ఇలాగా అని మాట్లాడడం మన ధర్మం సహించదు, ఒప్పుకోదు. అలాగనే ఖురాన్ను, అల్లాను మనం నోటికొచ్చి మాట్లాడడం కూడా ఈ ధర్మం ఒప్పుకోదు. కానీ ఈ ధర్మం జోలికి వస్తే మాత్రం దాన్ని సహించొద్దు అని.
సో ధర్మహింస తథైవ చ. అహింస పరమో ధర్మ, ధర్మహింస తథైవ చ. అంటే అహింస ఎంత పరమమైన ధర్మమో, ధర్మాన్ని బాధ పెట్టేటువంటి ఏ సంఘటన అయినా సరే దాన్ని ఖండించడం కూడా, అది కూడా ధర్మంలో ప్రధానమైన అర్థం. ధర్మహింస తథైవ చ. అంటే ధర్మాన్ని హింసించాలనుకునేది, ధర్మాన్ని కాలరాయాలనుకునేది, ధర్మాన్ని విభేదించాలనుకునేటువంటి ఏ అంశాలైనా సరే మనం ఖండించడం కూడా ధర్మంలో ప్రధానమైన భాగం. కాబట్టి రామ మందిర ప్రతిష్ట రేపు ఏంటనంటే, మనం ఎవరో ద్వేషానికి మనం ద్వేషంతో మనం చేసిన కార్యం కానే కాదు, ఇది మన యొక్క అస్తిత్వాన్ని, మన ఉనికిని మనం తిరిగి తెచ్చుకోవడంలో మనం చేసుకున్నటువంటి ఒక ఘనకార్యంగా భావిస్తాం. ఇప్పుడు స్వామీజీ మీరు అన్న అంశాలని మనం ఒకసారి పరిగణనలోకి తీసుకుంటే, మీరు అన్నట్లుగా కూడా ధర్మం 4 పాదాల మీద నడుస్తుందంటే కూడా అక్కడ రాజు రాముడై ఉండాలని అంటారు. ఇప్పుడు అలాంటి రాముడే నడిచి వస్తున్నాడంటే ప్రస్తుతం కరసేవకుల సంకల్ప బలమే అని అనుకోవచ్చు అంటారా? కరసేవకులమ్మ దీంట్లో ప్రధానంగా భౌతికంగా నేరుగా నిలబడి పాత్ర పోషించారు. అలాగనే ఎందరో స్వామీజీలు, మఠాధిపతులు, పీఠాధిపతులు వాళ్ళు అఖండ నామ సంకీర్తన, ఎంతో మంది భక్తుల్ని వాళ్ళు ప్రోత్సహించి, వెన్నుతట్టి, రామకోటి రాయించి, నిరీక్షించి, పెద్ద పెద్ద వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళలేని వాళ్ళు, ప్రత్యక్షంగా వెళ్ళలేని వాళ్ళు ఈ రోజు 1000 కళ్ళతో ఎదురు చూస్తూ మళ్ళీ అక్కడ రాముడు మళ్ళీ ప్రతిష్ఠించబడుతున్నాడు అనేటువంటి ఒక అద్భుతమైన ఘట్టం కోసం ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా ఇది కొంతమంది యొక్క ప్రయత్నం మాత్రమే కాదు, ఇది భారత జాతి యొక్క ప్రయత్నం, ఇది సనాతన హిందూ సంస్కృతి యొక్క ఔన్నత్యం. స్వామీజీ మరొకటి కూడా, ఇప్పుడు భారతదేశం, యావత్ భారతదేశం అంతా కూడా ఒక పండగలా రేపు జరుపుకుంటున్నారంటే కూడా అందులో ప్రధానంగా చర్చించుకోవాల్సింది ఎల్కి అద్వానీ ఆయన గురించి మనం చర్చించుకోవాలి. ఇలా 1992లో రామాలయం నిర్మించాల్సిందే అంటూ కూడా పట్టుబడిన వ్యక్తుల్లో కూడా ఆయన ఒకరు. మరి ఆయన గురించి ఒక్కసారి మీ మాటలు. ఇప్పుడు అద్వానీ గారి యొక్క ప్రయత్నం ఇందులో చెప్పాలి అంటే, అయోధ్యలో ఉండే రామ మందిరము తాలూకా అంశాన్ని, అలాగనే శ్రీరామచంద్రమూర్తి యొక్క అనుగ్రహాన్ని రథయాత్ర ద్వారా గ్రామానికి చేర్చినటువంటి ఒక ఘనత, ఒక కీర్తి అద్వానీ గారికి చెందింది. అంటే ఆ రోజున అది ఒక ఉద్యమంలాగా, అదొక విప్లవంలా మారింది. ఖచ్చితంగా అద్వానీ గారు కూడా బహుశా ఆ రథయాత్ర ఇంత ఒక భక్తులలో, లేకపోతే రాముణ్ణి ఆరాధించేటువంటి వారిలోనే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి సకల జనులలో ఇంత ఒక ఐక్యత్వాన్ని, ఇంత ఐక్యతని తీసుకొస్తుందని బహుశా వారు కూడా ఆలోచించుంటారు. కాబట్టి రామ అంటే మనందరం ఈ రోజు మాట్లాడుకుంటున్నాము, మనందరం ఇప్పటికీ కూడా గ్రామం అనేటువంటి ఒక శబ్దం వాడుతాం. భారతదేశం గ్రామం అంటే పలానా గ్రామం, గ్రామ పంచాయతీ. గ్రామం అంటే అర్థం ఏంటంటే అందులో రామం అనేది ఉంది. గ్రామంలో అంటే రాముడు లేనిదే గ్రామం అనే శబ్దమే. కాబట్టి గ్రామం అనే శబ్దంలో రాముడు ఉన్నాడు. అందుకని గ్రామంలో రాముడికి చిన్నదైనా కోవెల పెట్టి ఒక చిన్న భజన మందిరమైనా ఉంటుంది, పెద్ద గుడి ఉంటుంది, లేదా పెద్దదైనటువంటి కొలువు తీరిన క్షేత్రం లాగా కూడా ఉంటుంది. కాబట్టి రాముడు లేని గ్రామం లేదనేటువంటిది ఒక నానుడి. కాబట్టి అలాంటి శ్రీరాముడి గురించి ఎందరో రకరకాల ప్రయత్నాలు చేశారు, రకరకాలుగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. అందులో మనం ఇప్పటికీ గుర్తించుకోదగ్గటువంటిది అద్వానీ గారి యొక్క రామరథయాత్ర. చాలా అద్భుతమైనటువంటి మలుపుని తిప్పింది చరిత్రలో. నిజంగా అది ఆలోచించుకోదగ్గ అంశం. అది 92లో ఆ రథయాత్ర చేస్తే ఖచ్చితంగా 2024లో, అంటే ఇంత సుదీర్ఘమైన కాలం తర్వాత ఈరోజు రాముడే అక్కడ కదిలొచ్చి అక్కడ ప్రతిష్ఠింపబడుతున్నాడని మనందరి అదృష్టం. స్వామీజీ, ఇక ఇంకొకటి కూడా ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏదంటే కూడా రామ్లల్ల ఆలయ నిర్మాణం కోసం పోరాడిన వ్యక్తుల్లో కూడా 92 ఏళ్ల అడ్వకేట్ పరాశరన్ గారి గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలని అనొచ్చు. ఎందుకంటే హిందూ వర్గమే కాకుండా భారతీయులందరూ కూడా ఆయన చేసిన పోరాటం ఒక స్ఫూర్తిదాయకం. మీ మాటల్లో. వారు పరాశరం గారు వారి యొక్క ఇంటెలిజెన్స్, వారి యొక్క అద్భుత మేధాశక్తి, అలాగే వారే కాదమ్మా అశోక్ సింఘాల్ గారు ఉండేవారు. వారు ఇప్పుడు కాలం చేశారు, వారు లేరు. అలాగే చాలా మంది, ఇంకా పేర్లు మనం చెప్పుకోలేం, కానీ
ఎన్నో కొన్ని వందల మంది దీనికోసం అంకితమైనటువంటి వారు. ప్రధానంగా సుప్రీంకోర్టులో పరాశరం గారి యొక్క వాదనతో సుప్రీంకోర్టులో ఉన్నటువంటి జడ్జిలే కాదు, అక్కడ ఉన్నటువంటి మహమ్మదీయ ఆ మతానికి చెందినటువంటి జడ్జిలు కానీ న్యాయవాదులు కానీ వారి యొక్క వాదనకి కట్టుబడిపోవలసినటువంటి పరిస్థితి. చాలా అద్భుతమైనటువంటి వాద పటిమతో ఖచ్చితంగా సుప్రీంకోర్టులో ఆ కార్యాన్ని నెరవేర్చి మనకు అందరికి అందించారు. వారికి కూడా మనం మనసా వాచా కర్మణ కృతజ్ఞత. స్వామీజీ, ఇంకోటి కూడా, ఇప్పుడు ఈ విజయం కేవలం హిందూ వర్గానికి చెందినదా లేదంటే భారతీయులందరికీ సంబంధించిందా? అంటే ఇది హిందూ అనేటువంటిది కాకుండా భారతీయులు ఎవరైతే భారతీయతను కోరుకుంటున్నారో, ఎవరైతే ఈ సనాతన ధర్మాన్ని అభిమానిస్తామనుకుంటున్నారో వాళ్ళందరికీ చెందింది అనుకోవాలి. ఇది ఒక్క హిందువులనే కాదు, ఇప్పుడు అక్కడ ఎంతో మంది మహమ్మదీయులు కూడా పాదయాత్రగా నడిచి వెళ్తున్నారు. అంటే వాళ్ళు ఏంటి, వాళ్ళు భారతీయులే, వాళ్ళు హిందువులు కాదు, కానీ భారత జాతి కోరుకునేటువంటి ఒక స్ఫూర్తి చిహ్నం ఇది. భారత జాతి యొక్క ఉనికిని మళ్ళీ తిరిగి ప్రతిష్ఠించుకునే గొప్ప ఘడియ. కాబట్టి ఇది కులాలకి మతాలకి అతీతంగానే రాముడిని చూడాలి. ఎందుకంటే రాముడు వనవాసం చేస్తూ సంచరిస్తున్నప్పుడు అక్కడ ఒక మనుష్యుల్నే కాదు, ఎంతో మందిని కలిశాడు ఆయన. ఋషుల్నే కాదు, మనుష్యుల్నే కాదు, సామాన్యుల్నే కాదు, బోయవాళ్ళని కలిశాడు, శబరిని కలిశాడు, ఉడతతో స్నేహం చేశాడు ఆయన, జాంబవంతుడితో, వానర సైన్యంతో, పక్షి జటాయువుతో, ఇలాగా సమస్తమైనటువంటి వాటితో శ్రీరాముడి యొక్క అనుబంధం ఉంది. అలాగనే ఇక్కడ ఒక కులము, ఒక మతము, ఒక ప్రాంతం అని కాకుండా సమస్తమైనటువంటి వాళ్ళతోటి ఇది వాళ్ళ యొక్క అభీష్టం మేరకు జరిగినటువంటి ఒక మనం అభివర్ణించవచ్చు. ఇది ఈ జాతికి అంకితంగా ఇది మనం అభివర్ణించవచ్చు. ఇప్పుడు స్వామీజీ మీది మ్యూట్లో పడింది, ఒక్కసారి చూసుకోండి. స్వామీజీ మీ ఆడియో మ్యూట్లో ఉంది. ఎస్ స్వామీజీ గారు, మరొకటి, రేపు శ్రీరాముడికి ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు? ఆ పూజా కార్యక్రమాల యొక్క ప్రత్యేకతలు ఏంటి? రేపు వాస్తవంగా ప్రతిష్టాపన జరిగిన తర్వాత నేత్రోన్మీలన జరుగుతుంది. యథావిధిగా రేపు ఆ స్వామివారికి ఈ పూర్ణాహుతి పూర్తయినటువంటి సందర్భంగా కలశాభిషేకం ఉంటుంది. ఆ తదుపరి యథావిధి అర్చనలు కైంకర్యాలతోటి శ్రీరామచంద్రమూర్తి యథావిధిగా హోమాలు ఇవన్నీ పూర్తయి రేపు సంపూర్ణంగా శ్రీరామచంద్రమూర్తి యొక్క ఆ బాలరాముడి యొక్క ప్రతిష్టతోటి ఆయన నిత్య కైంకర్యాలు, నిత్యోత్సవము, వారోత్సవము, మాసోత్సవము, క్షోత్సవము, మాసోత్సవము, అయినోత్సవము, సంవత్సరోత్సవాలకి ఆయన బ్రహ్మోత్సవాలకి ఆయన రేపు సంసిద్ధుడవుతాడనేటువంటి. స్వామీజీ, ఇందాక మీరు అన్నారు ఏదైతే గ్రామం అంటేనే రామం, రామం అంటేనే గ్రామం అని. అంటే ప్రతి గ్రామంలో కూడా రేపు ప్రాణ ప్రతిష్టాపన జరిగే సమయంలో ప్రతి ఆలయాల్లో, గ్రామాల్లోని ఆలయాల్లో కూడా ఎలాంటి పూజా కార్యక్రమాలు జరగబోతున్నాయి? ఖచ్చితంగా మనకు కరోనా వచ్చి లాక్డౌన్ అయితే రోడ్డు మీద ఎవరూ కనపడలేదు. కానీ రేపు అది కరోనా, ఇది మాత్రం కరుణతో కూడుకున్న రాముడి యొక్క ప్రతిష్ట. అది కరోనా వచ్చి అందరినీ పీడిస్తే ఇది కరుణారసమైనటువంటి శ్రీరామచంద్రమూర్తి యొక్క ఒక అద్భుతమైన ఘట్టంగా నేను భావిస్తున్నాను. ప్రతి వ్యక్తి రేపు ఆయన ప్రతిష్టని కళ్ళారా టీవీల ద్వారా కానీ, ప్రత్యక్ష ప్రసారాల మాధ్యమాల ద్వారా కానీ, లేదా సోషల్ మీడియా ద్వారా కానీ, టీవీల ద్వారా కానీ, రకరకాల మాధ్యమాల ద్వారా దర్శించి పులకించేటువంటి ఒక అద్భుతమైన ఘట్టం భావిస్తున్నాను. స్వామీజీ, మరొకటి, రేపు ఏదైతే అయోధ్యలోని రామ మందిరానికి దగ్గరలో రేపు సీతాదేవి ఆలయం కూడా ఉండబోతుందో, అక్కడ ఆలయానికి సంబంధించిన డీటెయిల్స్ ఒక్కసారి. స్వామీజీ మీ ఆడియో మ్యూట్లో ఉంది, ఒకసారి చూసుకోండి.
స్వామీజీ మీ ఆడియో మ్యూట్లో పడింది. స్వామీజీ రేపు అయోధ్య రామాలయం ప్రాంగణంలో సీతాదేవి ఆలయం కూడా ఉంటుందంటారా? ఆ వివరాలేంటి? బాలరాముడి యొక్క ప్రతిష్టం అంటే బాలరాముడు అంటే వివాహ పూర్వం ఉన్నటువంటి రూపం. అందుకని మీరు చూస్తే అక్కడ దశావతారాలతో కూడుకున్నటువంటి రూపాలు చుట్టుపక్కల చెక్కబడి, ఒక పక్క హనుమంతుడు, ఒక పక్క వైనతేయుడు గరుత్మంతుడు, ఆయన రాముడు మాత్రమే ఉంటారు. తర్వాత సామ్రాజ్య పట్టాభిషేకంతో అభిషిక్తుడైనటువంటి అయోధ్యలో అంటే పట్టాభిషిక్తుడైనటువంటి రాముడి యొక్క పట్టాభిషేక రూపం కూడా ప్రతిష్ఠ జరుగుతుందనేటువంటిది అందరం కూడా ఎదురు చూస్తారు. ఇప్పుడు స్వామీజీ మీరు ఇందాక చెప్పారు విగ్రహం చుట్టూ కూడా దశావతారాలు ఉన్నాయని, వాటి యొక్క ప్రత్యేకత ఏంటి? వాటి అంతర్యం ఏంటంటే శ్రీమన్నారాయణుడి యొక్క 10 అవతారాలు ఈ ధర్మ స్థాపన కోసరం, ధర్మ పరిరక్షణ కోసరం సంభవామి యుగే యుగే అని మనకు భగవద్గీతలో చెప్పినట్టు శ్రీరామచంద్రమూర్తి యొక్క అవతరణ కూడా 7వ అవతారంగా మనం భావిస్తాం. 10 అవతారాల్లో అందుకు సంకేతంగా శ్రీరాముని మధ్యలో పెట్టి మిగతా చుట్టూతా మనకు అవతార రూపాలు పెట్టి క్రింద వారి యొక్క కుడి పాదం వైపు ఆంజనేయ స్వామి వారిని, ఎడమ పాదం వైపు వైనతేయుడు గరుత్మంతుని పెట్టి మనకు ఆ రూపాన్ని మనకు చూపించారు. మనకు అందరికీ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఆ రూపం అనేది మనం చూడగలిగాము. రేపు ఆ బాల ఓకే స్వామీజీ, మరొకటి కూడా ఏంటంటే రేపు ఏదైతే బాలరాముడి ప్రాణ ప్రతిష్టాపన జరుగుతున్న ఈ మహోత్సవం నేపథ్యంలో శ్రీరాముడి అత్తారింటి కానుకలు కూడా అదరహో అనిపిస్తున్నాయి. వాటి గురించి ఒకసారి మీ మాటలు. మనకు నేపాల్ నుంచి అంటే జనక్పురి అంటే సీతమ్మ వారి యొక్క జన్మస్థలమైనటువంటి జనకాపురి నుంచి మనకు ఎన్నో కానుకలు లభించాయి. రాముల వారికి పాదుకలు కానీ, ఛత్రచామరాలు కానీ, లేదా ఇతరత్ర ఎన్నో రకరకాలవి. అలాగే ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా కాబూల్ నదిలో నుంచి, అది కూడా మీడియా ద్వారా అది స్క్రోలింగ్స్ జరుగుతూ ఉన్నాయి. కాబూల్ నది నుంచి జలం వచ్చింది. రేపు ప్రాణ ప్రతిష్టాపనలో వారికి కలశాభిషేకం చేసే జలాన్ని కూడా వినియోగిస్తారు. అది ఒక కాబూల్ నది కూడా జలం కూడా చాలా ఒక ఎనర్జెటిక్ వాటర్ అని కూడా అంటారు. మనకు గంగా అనేది ప్రపంచంలో చాలా ఉత్కృష్టమైనది. ఆ తర్వాత మనకు ఒక 2-3 నదులు కూడా మన భూమండలం అంత పవిత్రమైనటువంటి జలంగా భావిస్తాము. అలాంటి ఇప్పుడు కాబూల్ నదిలో నుంచి కూడా మనకు జలాన్ని పంపారని ఉంది. ఇలాగ వివిధ పొరుగు దేశాల నుంచి, రాజ్యాల నుంచి రాముల వారికి కానుకగా వాళ్ళందరూ పంపడం అనేటువంటిది నిజంగా మనందరూ స్వాగతించారు. స్వామీజీ, మరొకటి రేపు అయోధ్యలో బాలరాముడికి నివేదించే ప్రసాదాన్ని ప్రత్యేకంగా సిద్ధం చేశారు. ఏంటి దాని గురించి ఒక్కసారి? బాలరాముడికి నివేదించే ప్రసాదాన్ని రేపు ప్రత్యేకంగా సిద్ధంగా పెట్టారు. దాని గురించి ఒకసారి. అది నేను ఇంకా పూర్తి సమాచారం నాకు అందలేదమ్మా. దాని గురించి ఓకే, పర్వాలేదు స్వామీజీ. ఇంకొకటి కూడా ప్రత్యేకించి మనం మాట్లాడుకోవాలంటే కూడా రేపు ఏదైతే ఆ బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపనకు సంబంధించి ఆ విగ్రహం యొక్క లోహం గురించి కూడా రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఆ విగ్రహం ఏ లోహంతో తయారు చేశారు? ఆ లోహం యొక్క ప్రత్యేకత ఏంటి? అది లోహంతో కాదమ్మా, అది నాకు తెలిసి అది కంప్లీట్ గా ఒక శిలామూర్తిగానే నేను అనుకుంటున్నాను. అంటే లోహము ప్రతిష్ఠ చేయాలంటే ఇనుము కానీ ఇటువంటి వాడకూడదు పెట్టేటప్పుడు. సో కాబట్టి అది నేను అనుకోవడం అది మరకత శిలగానో లేకపోతే అది ఒక కృష్ణశిల అని నేను అనుకుంటున్నాను. ఓకే స్వామీజీ, థ్యాంక్ యూ. మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి రేపు జరిగే దివ్య కార్యక్రమానికి సంబంధించి పూర్తిగా క్లుప్తంగా మాకు వివరించినందుకు ధన్యవాదాలు.